అంటే అది దేశంలో నడుస్తుంది. మోడీ తర్వాత ఆ సమస్థాయి నేతను నేనే అని చెప్పుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మోడీ? ఆయన తెలుగు రోజు ప్రజల చెప్తానే కోసం ఉంటారు. మోడీ ఆలోచించేది ఏంటి, నేనే. అమిత్ షా, అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఆయనేనని చెప్పుకుంటారు. అది అవి కామన్ గా ఆయన గురించి ఆయన స్వోత్కర్షణ మనం ఏం చెప్పలేమండి. అది అది అసలు మామూలు కాదనమాట. ట్రంప్ కి తక్కువ నన్ను, ఇవాంకా కాదు ఆయన ఎవరు, బైడెన్ కి ఎక్కువ అనేటటువంటి స్టేజ్లో ఉంటది అసలు. ఆయన ఎలివేషన్ కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళది ఇంకా మావాడు నిజాయితీ పరుడు, మావాడు హానెస్ట్, మావాడు రూపాయి జేబులోంచి పెడతాడు, ఇట్లాంటివి ఉంటాయి. ఇది అట్ట కాదు అసలు. ఈయన అమెరికా అధ్యక్షుడు కావాల్సి ఉండు, కొద్దిగా మిస్ అయ్యాడు. లేకపోతే ప్రధానమంత్రిగా అవుదాం అనుకుంటే త్యాగం చేశాడు. ఈ దేవగౌడని చూసాం, గుజరాల్ని చూసాం, చంద్రశేఖర్ని చూసాం. ఈయన ప్రధానమంత్రి అయితే ఏమవుతుంది? ఓ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు విపి సింగ్ కానీ ఏమైపోయారు వాళ్ళ తర్వాత. అవును కాకపోతే సార్. ప్రచారం మాత్రమే అంటారు, ఇప్పుడు కూడా ఆయన త్యాగం చేశాడని చెప్తారు. సోనియా గాంధీ త్యాగం చేసిందంటే ఒక అర్థం ఉంది పోనీ, ఇంకా జాతీయ స్థాయి పార్టీ కాబట్టి. ఈయన త్యాగం చేశారంటే నడుస్తుంది అంతే వాళ్ళది. అదొక సైకలాజికల్ గా అసలు ఆయన యుగ పురుషుడు. ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా, ఇప్పటికి మాట్లాడారు అటల్ బిహారీ వాజ్పేయి యుగ పురుషుడు అని, ఎన్టీ రామారావు యుగ పురుషుడు అని వారు చెప్తుండేవాడు. యుగ పురుషుడు అంటే యుగం మొత్తం ఇక ఆలోచించడం, యుగాన్ని మార్చడం. ఇక్కడ ప్రభుత్వాలలో వీళ్ళు ఒక మార్పుకి సంబంధించినటువంటి వాళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే గేమ్ చేంజర్స్ అనడానికి కూడా కాదు, వీళ్ళు వాళ్ళదైన ముద్ర వేసుకున్న మంచి పాలకులు.